Good morning class. So yes, welcome to your daily current affairs on paper Hindu. So heroes important articles evaithe chudam. So when I gone through the paper, there are very few articles which are related to your exams. Mostly political articles ekku unnai roju. We'll see what are the important ones. Yeah. So SC information a click away as it joins national. I think there is some other article too on the top. Just give me a moment. Let me check if there are any other articles I might have skipped. Okay, fine. Fine. SC information as click away as it joins National Judicial Data Grid. So what is this article about? So clear ga చూసినట్లయితే as of now digitalization ఈ కోర్స్ అవన్నీ జరుగుతున్నాయి కదా, ఈ కోర్స్ phase 3 లో ఉన్నాం మనం. So in that manner, అలాంటి manner లోనే they have taken one particular decision where whatever the case may be, so ఆ రియల్ టైమ్ ఏవైతే కేసెస్ ఉంటాయో ఆ డేటా మొత్తము వీళ్ళు ఒక క్లిక్, దట్ మీన్స్ దే ఆర్ ప్లేసింగ్ ఇట్ ఇన్ అ వెబ్సైట్ అనుకోండి. So that is what they are trying to do, digitization of content చేస్తున్నారు వాళ్ళ డేటాని, in which judicial data grid, national judicial data grid. So the real time data on the filing and disposal of cases in the Supreme Court will now be available at the fingerprints of the common man, just a click of mouse away. సో ఏం చెప్తున్నారు, ఏ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ కావచ్చు, రియల్ టైమ్ డేటా అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ తెలియాలి, ఇది ఏ రైట్కి అగేన్స్ట్గా ఉంటుంది అని తెలియాలి. సో ఒక కామన్ మ్యాన్కి తన రైట్స్ గురించి తెలుసుకోవడానికి, ఆ ముందున్న జడ్జ్మెంట్స్ గురించి తెలుసుకోవడానికి ఈ పర్టికులర్ డేటా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈవెన్ ఇన్ ఫ్యూచర్, దట్ మీన్స్ వన్స్ దిస్ పర్టికులర్ పోర్టల్ ఈజ్ రెడీ, we can also go to that particular article when we are reading polity also చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ ఏం జరిగాయి, లేటెస్ట్ జడ్జ్మెంట్స్ అన్నది మీకు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ పర్టికులర్ మోటోలో కూడా మనం చూసుకోవచ్చు అనమాట, రైట్. సో ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ announced the onboarding of Supreme Court on the National Judicial Data Grid in an open court on Thursday. So NJDG portal is a national repository of data relating to cases instituted, pending and disposed by the courts across the length and breadth of the country. సో మొత్తానికి అన్ని కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్ట్స్ యొక్క జడ్జ్మెంట్స్ ఏవి బయటకు వస్తున్నాయి, కరెంట్ కేసెస్ ఏవి ఉన్నాయి, ప్రతి ఒక్క అప్డేట్ ఆ ఒక్క గ్రిడ్ సిస్టంలో ఉంటుందన్నమాట. సో దే ఆర్ డిజిటలైజింగ్ దేర్ కంటెంట్ అని తెలుసుకోండి, రైట్. సో ఎన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు, బట్ యాక్చువల్లీ నాట్ మచ్ రిక్వైర్డ్, బట్ ఎక్కడైనా మీరు కోట్ చేయడానికి అది ఇంపార్టెంట్. విల్ సీ. సో ఫార్ 2023 has seen a total pendency of 64,854 registered cases. ఎన్ని కేసెస్? ఆల్మోస్ట్ 65,000 అని గుర్తుపెట్టుకోండి. నియర్ టు 65,000 కేసెస్ పెండింగ్ ఉన్నాయి as of 2023, and 15,490 under 490 unregistered cases yet to be cleared by the registry in the top court. So unregistered cases ఉంటాయి కదా, ఏవైతే వాళ్ళు ఇంకా ఫైల్ చేసి నెక్స్ట్ కేసులు తీసుకోవాలో అవే 15,000 ఉన్నాయండి. 15,490 కేసెస్, 15,500 కేసెస్ అనుకోండి, అవి ఇంకా రిజిస్ట్రీలోకే ఎంటర్ కాలేదు. నేను టోటల్ ఎన్ని కేసెస్ టోటల్ పెండింగ్ ఉన్నట్టు ఆ లెక్కను చూసినప్పుడు there are almost like 79, which is 80,000 అనుకోవచ్చా, నియర్ టు 80,000 cases are pending in front of top court మాత్రమే. సో యా, దట్ ఈస్ వాట్ దే వాంటెడ్ టు డూ ఇట్ డిజిటలైజ్డ్. సో అప్పుడు ఇంకొంచెం ఈజీ అయిపోతుంది కదా, రైట్. నెక్స్ట్, ఆల్ రిపోర్టెడ్ బర్త్స్ అండ్ డెత్స్ టు బి డిజిటలీ రిజిస్టర్డ్ ఫ్రమ్ October 1st. సో నెక్స్ట్ నుంచి వచ్చింది. సో దే పాస్డ్ వన్ పర్టికులర్ యాక్ట్ కదా ఈ యొక్క మాన్సూన్ సెషన్లో. వాట్ ఈస్ దట్? రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ 2023. ఈ యాక్ట్ ప్రకారము ఎవరైతే బిడ్డలు పుడతారో లేదంటే ఎవరైతే చనిపోతారో వీళ్ళన్ని డేటా కూడా October 1st నుంచి డిజిటలైజ్ అయిపోతుంది. ఎవ్రీ కంటెంట్ విల్ బి మేడ్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే ఇంతవరకు పుట్టిన వాళ్ళందరూ, ఈవెన్ అవర్ బర్త్ సర్టిఫికేట్స్ ఎలా ఉంటాయి, మనకు ఒక పేపర్ ఇచ్చింటారు,
ఆ పేపర్ పోతే మీరు పుట్టినట్టు కూడా ఎవరికి తెలియదు. అగైన్ యూ హ్యావ్ టు గో టు నియరెస్ట్ గవర్నమెంట్ ఆఫీస్, ఈ సేవకు ఎక్కడికొక్కడికి వెళ్తాము, అక్కడ నుంచి మళ్ళీ మీరు తీసుకొని వస్తారు మీ సర్టిఫికేట్, అంతేనా? దట్ ఈస్ హౌ యువర్ ప్రొసీజర్. సో వాళ్ళు ఒక సర్టిఫికేట్, మీ 10th ఏదో ఒకటి సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి మేము ఇక్కడ పుట్టాము అని మీరు క్లారిఫై ఇచ్చేంత వరకు మీకు సర్టిఫికేట్ రాదు. సో యూ షుడ్ బి గివింగ్ క్లారిటీ ఫర్ యువర్ బర్త్. Next time enti after October 1st, that is not going to be the case. What is happening? They'll register your birth or your death directly, I mean the respective deaths based on the given data. So aa prakaram anni disclose ayipotundi anamata. So all reported births, they'll be registered on the center's portal. Amended law paves way for the use of birth certificates as a single document for various services. Ippudu correct ga chuskovalante manaku birth proof, birth certificate ki em istamandi? Either you can produce a birth certificate or a 10th class hall ticket, అంతేనా? ఈ రెండే కదా యూజ్ చేసేది. సమ్ టైమ్స్ ఈవెన్ ఆధార్ కార్డ్ ఈజ్ యాక్సెప్టబుల్. ఈ మూడే డాక్యుమెంట్స్, మీరు పుట్టారు, మీరు ఉన్నారు అని ఈ ఇండియన్ సిటిజన్ అని చెప్పి మిమ్మల్ని ఐడెంటిఫై చేయడానికి ఈ 3 డాక్యుమెంట్స్ యూజ్ అవుతాయి. సో రైట్ నౌ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ, ఆ సింగిల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆన్లైన్లో ఉంటుందో దాని ద్వారా మీకు ప్రతిదీ ఒకటి యాక్సెస్ వస్తుంది అనమాట. సో దిస్ పర్టికులర్ పర్సన్ ఈస్ బోర్న్ ఇన్ టు దిస్ పర్టికులర్ ఏరియా. సో అన్ని డిస్ప్లేస్ అయిపోతుంది. ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇఫ్ యూ కెన్ టేక్ ఫర్ ద నెక్స్ట్ 10 years లేదంటే నెక్స్ట్ 15 years చూసుకుంటే ఎవరెవరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, ఎంత ఏజ్ గ్రూప్లో పుట్టారు, ఎంత ఏజ్ గ్రూప్లో చనిపోయారు, అండ్ ఆల్సో ఒక జనరేషన్ దాటిన తర్వాత లైక్ లెట్సే ఒక 20 years కానీ అలా తర్వాత చూసుకున్నట్లయితే మోస్ట్ ప్రాబ్లీ బై 20 years or 30 years వాట్ యూ కెన్ ఇమాజిన్ ఈస్ నెక్స్ట్ పుట్టిన ప్రతి ఒక్కరిని అందులో యాడ్ చేస్తారు. సో ఒక జనరేషన్ మొత్తం పోయిన తర్వాత ఏమవుతుంది, ఎంతమంది పాపులేషన్ చెప్పి వాళ్ళు లెక్కించాల్సిన అవసరం లేదు. They don't need to go to individual place and identify. Most probably it will be digitalized, antena? So that is what they are going to work out. All reported births and deaths in the country will be digitally registered on the center's portal from October 1st according to the government notification. So daniki use chesina act enti ee monsoon session lo pass chesina act. What is that act? The Registration of Births and Deaths Amendment Act 2023 that paves the way for digital birth certificates will come into effect from October 1st. The digital birth certificates will be a single document to be used for the admission of educational institutions, application for driving license, government jobs, passports or Aadhaar, voter enrollment and registration of marriage. So ప్రతి ఒక్కదానికి అది స్టాండర్డ్ డాక్యుమెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఏదైతే మనం 3 డిఫరెంట్ డాక్యుమెంట్స్, కొన్నిసార్లు ఏమంటే ఆధారే యాక్సెప్ట్ చేస్తారు, కొన్నిసార్లు మీ బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కాలిపోయి తీసుకోరండి అని అంటారు. సో ఇవన్నీ కాకుండా ఒక డిజిటల్ సింగిల్ సర్టిఫికేట్తో మీ మొత్తం అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. వెరీ గుడ్ మూవ్ యాక్చువల్లీ. సో ఇన్ ఎక్సైజ్ ఆఫ్ ద పవర్స్ కాన్ఫర్డ్ బై subsection of section 1 of the Registration of Births and Deaths Act 2023, the central government hereby appoints the first day of October 2023 as the date on which the provisions of the act shall be come into force. So ఇది వాళ్ళు ఇచ్చిన పబ్లికేషన్ అనమాట, అంటే ప్రెస్కి ఇచ్చిన నోటిఫికేషన్ అనమాట ఇది. దట్ October 1st నుంచి డిజిటలైజేషన్ కంటెంట్ తీసుకుంటాము అని చెప్పి. So yes, the centralized database will also update the national population register, ration cards, property registration and electoral rolls. That's what. సో చెప్పాను కదా, ఒకటంటూ స్టార్ట్ అయిపోయిందంటే అన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తారు. పాపులేషన్ తెలుసుకోవచ్చు, ఎంతమంది ఏ ఒక్క పావర్టీ లైన్లో ఎక్కడెక్కడ ఉన్నారని తెలుసుకోవచ్చు, వాళ్ళ యొక్క రేషన్ కార్డ్స్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, ఎలక్ట్రల్ రోల్స్ అన్నీ ఇంటిగ్రేట్ అయ్యి ఒకే ఒక పర్టికులర్ రిపోజిటరీలో సేవ్ అయిపోతుంది. దట్ ఈస్ వాట్ దే ఆర్ గోయింగ్ టు వర్క్ అపాన్. ఒక ప్రాపర్ డేటాబేస్ తీసుకొస్తున్నారు. ఇవి తీసుకొచ్చినప్పుడు ఇంకో ఇష్యూ ఏంటి, దే ఆర్ గోయింగ్ టు వర్క్ అపాన్ సైబర్ సెక్యూరిటీ టూ. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కంటెంట్ ప్రీమియం డేటా ఏదైతే మన కంట్రీ డేటా ఉందో అవన్నీ అక్కడ పెడుతున్నారు. Then they need to work upon that security mechanism too. ఇది ఇంకొక what you can say like an editorial article, but yeah, ఒకసారి చూద్దాం. In ఒక opinion, who is he? L. Murugan. He is the Union Ministry of State Fisheries, State of Fisheries, Animal Husbandry and Dairying, and also Information and Broadcasting. So ఈయన ఏం చెప్పారంటే PMMSY. What is MSY? మత్స్య సంపద యోజన. సో PM మత్స్య సంపద యోజన బ్రిడ్జింగ్ గ్యాప్స్ ఇన్ ద ఫిషరీస్ సెక్టర్ అన్నది ఇన్ ఒపీనియన్. ఎలా బ్రిడ్జింగ్ గ్యాప్స్? సో మనం చూసినట్లయితే కరెక్ట్గా COVID-19 టైంకి ఇంకా లైక్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ అడ్మిన్ COVID-19 టైం ఎప్పుడైతే ఈ ఫేజ్ అవుట్ క్వారంటైన్ అని చెప్పి లాక్డౌన్స్ అని చెప్పి స్టార్ట్ అయిందో ఆల్మోస్ట్ దెర్ ఇస్ నో పొటెన్షియల్ ఫర్ ఎకానమీ, ఆల్మోస్ట్ ఇలా సర్కిల్ అయిపోయింది, డౌన్ రోడ్ అయిపోయింది. మీరు కరెక్ట్గా చూసినట్లయితే ఆల్మోస్ట్ లైక్ -7% వెళ్ళిపోయింది జీడిపి గ్రోత్ ఆ టైంలో. సో what is the update here? In 2020, when the Indian fisheries sector were preparing for a big leap due to the reforms initiated by PM Modi, who understood the immense potential of blue economy and initiated the system development for the sector, including carving out the fisheries, the COVID-19 pandemic threatened to halt the progress. So ఎప్పుడైతే మన ప్రైమ్ మినిస్టర్కి ఈ బ్లూ ఎకానమీ వల్ల హ్యూజ్ ఎకానమికల్ డ్రివింగ్గా ఉంటుంది, పొటెన్షియల్ ఎక్కువ ఉంటుందని ఎప్పుడైతే ఐడెంటిఫై చేశారో
ఆ టైంలో వీళ్ళు ఒక డెసిషన్కి వచ్చారు అక్కడ ఉన్న ఏరియాస్ని ఫుల్ రీవ్యాంప్ చేయాలి అని. బట్ వాట్ హ్యాపెండ్, COVID-19 సిచ్యువేషన్ కేమ్. సో ఇట్ హ్యాస్ థ్రెటెండ్ టు ఇంప్రూవ్ ఆర్ ఇంప్లిమెంట్ దట్ పర్టికులర్ ప్రాసెస్. బట్ ఆన్ ద కాంట్రరీ మన గవర్నమెంట్ ఏం చేసుకొని వచ్చిందంటే ఆ టైంలో, ఐ స్టిల్ రిమెంబర్ వాట్ దే హావ్ మెన్షన్డ్, యాజ్ వీ కెనాట్ గో ఫర్ ఫర్దర్ అడ్మినిస్ట్రేషన్, అంటే ఇంకా మళ్ళీ పోయి లాక్డౌన్స్లో ఇంకా వీళ్ళు వెళ్ళి అడ్మినిస్ట్రేట్ చేయలేరు ఎగ్జిక్యూటివ్స్గా. సో వాట్ దే టోల్డ్, ఏవైతే పాతకాలం నాటి యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో విచ్ కెన్ బి లైక్ ఫ్రమ్ డికేట్స్ ఓల్డ్ ఆర్ ఫ్రమ్ డ్యూరింగ్ ద ఇండిపెండెన్స్ స్ట్రగుల్ టైంలో ఉన్న ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో, యాక్ట్స్ ఉన్నాయో, ఇవన్నిటిని అమెండ్ చేసుకుంటూ వద్దాము అని చెప్పి రీవ్యాంప్ చేశారు. లైక్ దెర్ ఇస్ అ హ్యూజ్ అమెండ్మెంట్స్ ఫ్రమ్ COVID-19 టైమ్స్. ఆ టైం నుంచి ఇప్పటి వరకు చాలా అమెండ్మెంట్స్ జరిగాయి. వన్ సచ్ థింగ్ ఈజ్ యూఆర్ వర్కింగ్ అపాన్ దిస్ ఫిషరీస్. అప్పుడు స్టార్ట్ చేసింది ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ పరంగా 1,00,000 కోట్లు ఇవ్వబడింది కదా. సో ఇట్స్ లైక్ నాట్ ఓన్లీ 1 lakh crore, ఇట్స్ మోర్ దాన్ దట్. సో వాట్ హ్యాపెండ్, PM turned this crisis into an opportunity by giving this particular Atmanirbhar package. So in this particular scheme ఏదైతే ఉందో, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన in 2020, he has given an amount of 20,050 crores అమౌంట్. సో ఎంత అమౌంట్ అలకేట్ అయిందన్నది జస్ట్ గుర్తుపెట్టుకోండి, విచ్ ఈస్ రిగార్డింగ్ బ్లూ ఎకానమీ. సో మనకు బ్లూ ఎకానమీ రిలేటెడ్ కూడా అగ్రికల్చర్లో బ్లూ ఎకానమీ వన్ ఆఫ్ ద టాపిక్స్ కాబట్టి యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఎకానమీ పార్ట్. సో కమిటింగ్ ద బిగ్గెస్ట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ fisheries. So that is what he has been mentioning. So ఇంకొంచెం భజన అంతా చెప్పుకోవచ్చు వచ్చారు ఏం చేశారని. అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ ఈస్ యాక్చువల్లీ రిక్వైర్డ్. సో as it completes 3 years, సో ఇప్పటికి అది 3 ఏళ్ళు అయింది. 2020 నాటికి ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. రైట్ నౌ ఇట్ ఈస్ బీన్ 3 years since its implementation, has successfully pulled inland fisheries from the traditional waters and infused technologies, inspiring many talented and enterprising youth to venture into fisheries. So today, young women entrepreneurs from Kashmir Valley are efficiently rearing cold water rainbow trout using a recirculatory aquaculture system. Aquapreneurs in Nellore have become successful exporters thanks to biofloc cultivated shrimps. So ee padalanta important andi, correct ga chudandi. You can add what are the recent technological development in బ్లూ ఎకానమీ అని అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడండి, విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ దే ఆర్ యూజింగ్ దిస్ కోల్డ్ వాటర్ రెయిన్బో ట్రాట్ యూజింగ్ రీసర్క్యులేటరీ అక్వాకల్చర్ సిస్టమ్. ఈ టర్మ్స్ అలానే యాడ్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో త్రూ ద గూగుల్ అండ్ ఈవెన్ ఈ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో చూసుకొని బొమ్మలు కూడా వేసుకోవచ్చు ఎగ్జామ్లో. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఆక్వాప్రెన్యూర్స్ ఇన్ నెల్లూరు ఈ షిమ్స్ కోసం బయోఫ్లాక్ కల్టివేటెడ్ షిమ్స్ అనేది డెవలప్ చేసుకుంటూ వాళ్ళు ఆక్వాప్రెన్యూర్స్ అయ్యారు. సీ ద టర్మ్ విచ్ దేవ్ యూజ్డ్, ఆక్వాప్రెన్యూర్స్ లైక్ ఎంటర్ప్రెన్యూర్స్. ఓకే, fine. So PMSSY also helped to expand fisheries to non-traditional areas. Almost 20,000 hectares of fresh pond area is being brought under inland aquaculture. Even in landlocked like Haryana and Rajasthan, farmers are successfully converting their saline wastewater to wealth lands through aquaculture. సో అక్వాకల్చర్ యొక్క ప్రియారిటీ ఎంత అని చెప్తున్నాడు. ఈవెన్ హర్యానా కానీ రాజస్థాన్ కానీ ల్యాండ్ లాక్డ్ జోన్స్ కదా, అందుకే కదా అక్కడ టెంపరేచర్స్ చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఇఫ్ యూ కెన్ సీ ఈవెన్ ద కేస్ ఆఫ్ రాజస్థాన్ డెజర్ట్ ఎందుకు ఫామ్ అయిందని కూడా చెప్తారు. సో ల్యాండ్ లాక్డ్ ఈస్ వన్ ఆఫ్ ద కేసెస్ అండ్ అగైన్ యూ హ్యావ్ సమ్ అదర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వెన్ యూ సీ ద వరల్డ్ అరీనా. ఓకేనా, సో ఇప్పుడు అలాంటి ఒక ఏరియాస్లో కూడా అక్వాకల్చర్ ద్వారా ఈ సెలైన్ వాటర్ని కూడా యూజ్ చేసుకొని వాళ్ళు డెవలప్ చేయడానికి దోహదపడుతుంది అని చెప్పుకొస్తూ వస్తున్నారు. సో ఇట్ ఈస్ బీన్ అ సక్సెస్ అని చెప్తున్నారు. PMSSY has empowered fisher women to explore remunerative options and alternative livelihoods such as ornamental fishing, pearl culture, seaweed cultivation. Recently launched 127 crore seaweed park in Tamil Nadu's Ramanathapuram districts in a truly pioneering step by Modi government. Tamil Nadulo ee seaweed park annadu unnadi anedi prelims ki important for your group 1 prelims or for your UPSC. In which particular place the seaweed cultivation, seaweed park has been started in Tamil Nadu in Ramanathapuram district. So enta project cost total 127 crore ప్రాజెక్ట్. సో ఇలాగా ఆర్నమెంటల్ ఫిషరీస్లో కూడా కరెంట్గా మీరు చూసినట్లయితే లాస్ట్ ఒక 3-4 ఇయర్స్గా మెయిన్గా ఇండియాలో ఈ పర్ల్ కల్టివేషన్ అనేది చాలా హ్యూజ్ ర్యాంపప్ అయిపోయింది అనమాట. పర్ల్స్ కల్టివేట్ చేయడం, దాన్ని న్యాచురల్ పర్ల్స్ లేదంటే ఆర్టిఫిషియల్ పర్ల్స్ చేయడము, దాన్ని అమ్ముకుని వాళ్ళు తెచ్చుకోవడం అని. సో జ్యువెలరీ ఆఫ్ దిస్ ఈజ్ అగైన్ హ్యూజ్, ఇట్ హ్యాస్ హ్యూజ్ బేసిస్ ఇన్ ఎక్స్పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద కంట్రీ. పర్ల్ జ్యువెలరీ, రైట్. Next, PMSSY has enabled 900 fish feed plants and so fish feed plants, 900 fish feed plants
and 755 hatcheries, and is supporting research and genetic improvement of Indian white shrimp at Chennai, the development of specific pathogen-free brood stock and domestication of tiger shrimp in Andaman Island. So overall గా చూడాలంటే మనం బ్లూ ఎకానమీ గురించి టచ్ చేసినప్పుడు, ఆక్వాకల్చర్ గురించి టచ్ చేసినప్పుడు ఈ ఏరియాస్ రాస్తే సరిపోతుంది. ఎస్పెషల్లీ వాట్ ఇస్ ద ఏరియాస్ దట్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్, కరెక్ట్గా సౌత్ ఇండియా. ఎందుకు పెనిన్సులర్ ప్లేస్. ఇది కాకుండా ప్రతి ఒక్కరు చెప్తారు లైక్ సౌత్ ఇండియా ఈస్ ద బేసిస్ ఫర్ దిస్ పర్టికులర్ ఆక్వాకల్చర్ అని, బికాస్ ఇట్ ఈస్ నియరర్ టు ఓషన్, నియరర్ టు డిఫరెంట్ ఓషన్స్ అండ్ సీస్. సో ఖచ్చితంగా ఈ ఏరియాస్ అని. బట్ ల్యాండ్ లాక్డ్ జోన్స్ లైక్ Kashmir and land locked zones like Rajasthan and Haryana are also showing their importance. Even in Kashmir they are building up this particular aquaculture and teluskondi. Okay na, fine. Apart from that, even in Andaman Islands, of course Andaman Islands adi mottamu island kabatti akkada kuda tiger shrimp anedi vallu develop chestunnaru. India is now counted among the world's top 3 countries in fish aquaculture production. Again important, world lo top 3 place lo undi India denlo fish aquaculture production, and is also biggest shrimp exporter in the world. So world lone biggest shrimp exporter manam. Okay na. Next, the government has recently announced investments of 6,000 crore as a sub scheme for PMSY, taking total investments to fisheries to 38,500 crores in the last 9 years. So last 9 years lo enta pettaru din మీద investment 38,500. సో సబ్ స్కీమ్ పెట్టి 6,000 crores అని అనౌన్స్ చేశారన్నమాట షిమ్స్కి వీటివన్నిటికి. ఓకే, సో ఎస్, దట్ ఈస్ వాట్ యూర్ నీడ్ టు అండర్స్టాండ్. సో బ్లూ అకాడమీ అనేది హైయెస్ట్ పొటెన్షియల్ ఉంది. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఫిలిం గురించి మెన్షన్ చేశారు, విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. సో వీ హ్యావ్ అ క్లియర్ విజన్ అని చెప్పి, అండ్ దిస్ పర్టికులర్ స్లోగన్ అగైన్ మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఆ స్లోగన్. వాట్ ఈస్ దట్ స్లోగన్? సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. ఇవి యాడ్ చేసుకుంటూ వచ్చారు. డోంట్ ఫర్గెట్ దిస్. సో దిస్ విల్ బి అన్ అడిషనల్ యాడ్ ఆన్ ఫర్ యువర్ ఆన్సర్ రైటింగ్. Okay, fine. Next. So yes, wholesale prices continues to decline or continues to fall. ఇందులో deflation situations ఉన్నాయన్నమాట. సో మనం రిటైల్ ఇన్ఫ్లేషన్లో చేంజెస్ చూసాం. బికాస్ ఆఫ్ యువర్ అగైన్ ప్రైజింగ్, అగ్రికల్చర్ వీటి వల్ల ఫుడ్ ఇన్ఫ్లేషన్ వలన పెరిగింది, తర్వాత మళ్ళీ ఈజ్ అవుట్ అయిందని కూడా చూసుకున్నాం. బట్ హోల్సేల్ పర్స్పెక్టివ్లో చూసుకున్నట్లయితే దెర్ ఈజ్ సిచ్యువేషన్స్ ఆఫ్ దిస్ డిఫ్లేషనరీ కండిషన్స్. ఇది ఆగస్ట్లో చాలా హ్యూజ్ ఉంది. ఇప్పుడు కొంచెం ఇన్ జూలై ఇట్ వాజ్ అరౌండ్ -12.8% అండ్ ఇన్ ఆగస్ట్కి వచ్చేసరికి -6% అయిందనమాట. డిఫ్లేషనరీ సిచ్యువేషన్స్. ఎందుకు డిఫ్లేషన్ కనబడుతుంది? We will see. First of all, August deflation in wholesale prices narrows to 0.52% from 1.36% in July. So July కన్నా narrow అయింది. ఓకే, బట్ ఎందుకు ఇది వస్తుంది? హోల్సేల్ ఇన్ఫ్లేషన్లో ఎందుకు డిఫ్లేషన్ కనబడుతుంది, ఏ ఏరియాస్లో డిఫ్లేషన్ కనబడుతుంది అనేది ఇంపార్టెంట్. We will see. So fuel and power prices whose year over year declined more than halved from 12.8% to 6%. So మెయిన్ ఇది ఏ దానికి? ఫ్యూయల్ అండ్ పవర్ గురించి చెప్తున్నారు ఇంత డిక్లైన్ అయింది అని. సో లెట్ ద నారోయింగ్ ఇన్ డిఫ్లేషన్ రేట్. ఎప్పుడైతే ఫ్యూయల్ పవర్ డిఫ్లేషన్ సిచ్యువేషన్ చూస్తుందో అది తగ్గడం వల్ల ఇప్పుడు టోటల్ ఆల్ నారోయింగ్ అయింది అని చెప్తున్నారు. వి విల్ సీ వాట్ ఆర్ ద ఏరియాస్. సో ద కామర్స్ మినిస్ట్రీ మోకినే కదా. సో హూ ఇస్ గివింగ్ యువర్ హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మోకే, right? So the commerce and industry ministry attributed to the negative rate of inflation primarily due to the fall in mineral oils. So price ekkada fall ayindi? Mineral oils, basic metals, chemicals and chemical products, textiles and food products. Indulo price paddam valla wholesale paranga, we are talking about only wholesale, not retail. Okay, so wholesale inflation. While the wholesale food index was 5.6%, primary food inflation remained elevated at 10.6%. So ee percentage manaku avasaram ledhu, just understand that there is deflation scenarios in wholesale price inflation. Okay, clear. అది తగ్గింది జూలై నుంచి, ఇప్పుడు తగ్గుతూ వచ్చింది అనమాట. జూలైలో ఎంత అయింది? -1.36% ఉంది. అది ఇప్పుడు ఎంత అయింది? 0.52% అయింది. ఓకే, ఫైన్, రైట్. నెక్స్ట్, go with the next one. సో యా, లిబియాలో ఫ్లడ్స్ వచ్చాయి. ఓకే, సో మన హిందూ ఆర్టికల్ ప్రకారం 4,000 మంది చనిపోయారు అండ్ స్టిల్ కౌంటింగ్. ఇంకా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇంకా బరీ అయిపోయినారు. బట్ యాజ్ పర్ ఈనాడు ఇట్ ఈస్ 20,000 పీపుల్ ఎస్టిమేటెడ్. ఓకే, సో యూ నీడ్ టు ఫాలో అప్ డిఫరెంట్ పేపర్స్ టు నో వాట్ ఈస్ ద యాక్చువల్ కౌంట్ అన్నది. బట్ యా, అప్డేట్ వస్తూ ఉంటుంది కాబట్టి యూ విల్ నో. యాజ్ ఆఫ్ నో వీళ్ళు డిక్లేర్ చేసిన యాజ్ పర్ హిందూ ఇట్ ఈస్ 4,000 పీపుల్ హు హ్యావ్ కిల్డ్, బట్ యాక్చువల్ మోర్టాలిటీస్ హ్యావ్ ఎక్సీడెడ్ 20,000.
దట్ ఈస్ వాట్ రిపోర్ట్ ఫ్రమ్ ఈనాడు పేపర్లో రిపోర్ట్ వచ్చింది. సో గ్లోబల్ ఎయిడ్ ఎఫర్ట్ ఇంటెన్సిఫైస్ ఫర్ ఫ్లడ్ బ్యాటర్డ్ లిబియా. So hundreds of body bags now line in Derna's mud-caked streets awaiting mass burials. Access to Derna in the east remains severely hampered as the roads and bridges have been destroyed. So వాళ్ళకి ఈ యొక్క డిజాస్టర్ కోసం వాళ్ళని రెస్క్యూ చేయడానికి కూడా రోడ్స్ బిల్డింగ్స్ కూడా లేవు. సో దే నీడ్ టు గో త్రూ ఫ్లైట్ అండ్ వాళ్ళందరినీ అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. దీనికి యుఎన్ ఇచ్చిన సమాధానం ఏంటి? సో యుఎన్స్ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అపెక్స్ బాడీ కదా, ఈ బాడీ ఏమని చెప్పిందంటే ఎర్లీగా నోటిఫై చేసినింటే, ఎర్లీగా ఎవాక్యుయేషన్ ప్రాసెస్ ప్రీ డిజాస్టర్గా వీళ్ళు ముందే ఒక ప్లాన్లో ఉనింటే ఇన్ని ఫ్యాటలిటీస్ వచ్చేది కాదు అని చెప్తున్నారు. Okay, so we'll see. He has said that most of the deaths could have been avoided if early warning and emergency management system have functioned properly in war-scarred country. Already యుద్ధ భూమి. సో ఈ ప్లేసెస్లో కానీ ముందే ఒక ఎమర్జెన్సీ రెస్క్యూయింగ్ కానీ ముందే చేసినింటే, ముందే ఎవాక్యుయేషన్ ప్రొసెసెస్ కానీ ప్రీ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసినింటే ఇన్ని డెత్స్ అయ్యేవి కాదు అని చెప్తున్నారు. ఓకే ఫైన్. సో ఇఫ్ యూ వుడ్ హావ్ రిమెంబర్డ్ మన ఇండియాలో ఒకసారి గుజరాత్లో రీసెంట్గా గుజరాత్లో ఒక సైక్లోన్ వచ్చినప్పుడు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఎప్పుడెప్పుడు వస్తుంది, అది ఎప్పుడు తీరాన్ని తాకుతుంది అని కూడా చెప్పారు. దే ఎవాక్యుయేటెడ్ ఫర్ లైక్ 15 days ఎర్లీ దే స్టార్టెడ్ దిస్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రీ డిజాస్టర్ స్టెప్స్ టేకెన్ అండ్ దే ఎవాక్యుయేటెడ్. సో సింగిల్ లాస్ కూడా హ్యూమన్ లాస్ జరగకుండా మనం ఎవాక్యుయేట్ చేసాం. ఇండియాస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఎఫిషియంట్ అని చెప్పొచ్చు వెన్ కంపేర్డ్, రైట్. నెక్స్ట్, సో ఇది కంటిన్యూషన్ ఆర్టికల్ మళ్ళీ. Kim invites Putin to North Korea during rare summit. సో వీళ్ళ మధ్య ఇప్పుడు టైస్ చాలా హ్యూజ్ పెరిగిపోయాయి అనమాట, బికాస్ బోత్ ఆర్ వార్ ట్రోన్. సో దే ఆర్ ఇద్దరు యొక్క ప్రెసిడెంట్స్ మైండ్ చూసుకుంటే దే ఆర్ ఇన్ టు వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. దే ఆర్ రెడీ టు వేజ్ వార్ టు ఎనీ అదర్ కంట్రీ రైట్ నౌ, అంటే ఎస్పెషలీ టార్గెటింగ్ వెస్టర్న్ పార్ట్. ఓకే, సో ఇప్పుడు నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ ఏం చెప్పారు, ఈ రేర్ సమిట్ అన్నది ఒకటి చేస్తాము, యూ నీడ్ టు కమ్ టు దట్ అని చెప్పారు. ఈవెన్ పుతిన్ హ్యాస్ యాక్సెప్టెడ్ ఇట్. దే ఆర్ గోయింగ్ టు మీట్ అగైన్ ఇన్ నార్త్ కొరియా. ఓకే ఫైన్. సో కిమ్ జాంగ్ యాన్ invited Russia's President Vladimir Putin to visit North Korea during a rare summit, stalking US concerns that a revived Moscow-Pyongyang axis could bolster Russia's military in Ukraine and provide Mr. Kim sensitive missile technology. So Kim came istaru, and provide Mr. Kim this సెన్సిటివ్ మిజైల్ టెక్నాలజీస్ అండ్ స్పేస్ టెక్నాలజీస్. సో ఇన్ రిటర్న్ వీళ్ళకి అది వస్తుంది. వాళ్ళకేంటి, వీళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ ఇంప్లాంట్స్ ప్రెసెంట్ వాళ్ళకి కావాల్సింది ఏంటి, రెడీ ఎక్విప్మెంట్ కదా. వెన్ సమ్మన్ ఈస్ వేజింగ్ వార్ దే నీడ్ టు హ్యావ్ ఎక్విప్మెంట్ రెడీ టు ఫైట్. వాళ్ళు చేసుకోలేక కాదు, ఇట్ ఈస్ టైమ్ టేకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం నిన్న ఒక ఆర్టికల్ చూసాము, ఎయిర్ క్రాఫ్ట్స్ మనకు రావాలి ఎక్కడి నుంచి, స్పెయిన్ నుంచి మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ రావాలి. ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్కి వచ్చే టైం ఎంత అని చెప్పాము, 2031 నాటికి లాస్ట్ డెలివరీ చేస్తాం. 56 డెలివరీ చేయడానికి 2031 పడుతుంది. సో సేమ్ కేస్ హియర్, దే ఆర్ వేజింగ్ వార్ ఫర్ ద పాస్ట్ 2 years, లైక్ 1 or 2 years లాస్ట్ నుంచి జరుగుతుంది కదా. 1 year అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ కౌంటింగ్. సో జరుగుతూ ఉన్నప్పుడు నా వాట్ ఈస్ ద అప్డేట్ హియర్, దే నీడ్ దిస్ ఎక్విప్మెంట్. అక్కడ ఏమంటే వెస్ట్ నుంచి సపోర్ట్ వస్తుంది, రైట్ నౌ దే నీడ్ సపోర్ట్, దట్స్ వై దే ఆప్టెడ్ ఫర్ నార్త్ కొరియా. ఇండియా అయితే ఇవ్వదు ఇలాంటి వాటికి, బికాస్ వీ ఫైట్ ఫర్ పీస్. బట్ స్టిల్ వీ హ్యావ్ సపోర్టెడ్. ఒక రకంగా చెప్పాలంటే మనం రష్యాని సపోర్ట్ చేసాం, ఇలాగా బై బయింగ్ దేర్ ట్రేడ్. సో వాళ్ళ ఎకానమీ బూస్టప్ కోసం మనం హెల్ప్ చేసాం. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఆల్సో ఇన్ ద పాజిటివ్ ఎండ్. సో ఎస్, రైట్. నెక్స్ట్, మిస్టర్ పుతిన్ యాక్సెప్టెడ్ ద ఇన్విటేషన్ అకార్డింగ్ టు నార్త్ కొరియన్ స్టేట్ న్యూస్ ఏజెన్సీ KCNA, దో దెర్ వాజ్ నో ఇమీడియట్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ క్రెమ్లిన్. సో క్రెమ్లిన్ వాళ్ళు అయితే డైరెక్ట్ చెప్పలేదు, ఎందుకు ప్రెసెంట్ అనౌన్స్ చేయలేదు. బట్ ఫ్రమ్ నార్త్ కొరియా మీడియా దే హెవ్ అనౌన్స్డ్ దట్ he has accepted the invitation and he'll be there. Okay, fine. So since Russia's 2020 invasion, as I told you, 1 year done, 1 year, and now the next year is counting, right? 1.5 year ayindi. So since Russia's 2022 invasion of Ukraine, Mr. Putin has rarely traveled abroad. ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పటి నుంచి అసలు పుతిన్ బయటికి రాలేదు. So even for G20 he did not attend, but right now he has accepted this invitation అని చెప్తున్నారు. Right, we'll see. Calling each other comrades. So comrades అన్నారు, sacred war అన్నారు. They are terming out different words. So comrade and pilchukunna, the two leaders toasted to their friendship on Wednesday with Russian wine after the 70-year-old Putin showed Mr. Kim, and 39 years, around Russia's most modern space launch facility. They had talks alongside the defense ministries. So defense ministries వాళ్ళు మాట్లాడుతున్నారు. At the same time they are talking about how the space technologies can be transferred, because Russia is also one of the premium country కదా, with space technologies, also missile technologies that are going to be transferred. So North Korea ఎందుకు సపోర్ట్ చేయాలి, కింద సౌత్ కొరియాకి US సపోర్ట్. సో నార్త్ కొరియా సౌత్ కొరియా చూసుకున్నట్లయితే మ్యాప్లో నార్త్ కొరియాకి సపోర్టింగ్ యాజ్ ఆఫ్ నో వన్, బట్ రైట్ నౌ Russia is going to be with them. Why? When if North Korea supports Russia, Russia will stand for them.
అట్ ద సేమ్ టైం సౌత్ కొరియాకి ఎవరు సపోర్ట్ ఉన్నారు? యూఎస్ వాళ్ళు ఉన్నారు. దే స్టార్టెడ్ కీపింగ్ దేర్ బేసెస్ దేర్, దే ఆర్ విజిటింగ్ దేర్. వాళ్ళు కంబైన్డ్ ఎక్సర్సైజ్ కూడా చేశారు. నావల్ ఎక్సర్సైజ్ జరిగిందని చెప్పి వీఆర్ గోయింగ్ టు లాంచ్ న్యూక్లియర్ వెపన్స్ అని కూడా చెప్పారు నార్త్ కొరియా. వీఆర్ గోయింగ్ టు వేజ్ వార్ ఇఫ్ యూర్ డూయింగ్ దిస్ అని కూడా చెప్పారు. సో దే నీడ్ సమ్ సెక్యూరిటీ విచ్ రష్యా ఇస్ ప్రొవైడింగ్ దెమ్. సో దే ఆర్ మ్యూచువల్లీ ఇన్ ద విన్-విన్ సిచ్యువేషన్. ఓకే, ఫైన్. నెక్స్ట్, a few articles for today, not much of importance. Yeah, so yes, I think that's it. ఈ గిగ్ వర్కర్స్ ఎందుకు ఇది చెప్పలేదు అంటే, ఇది మోర్లీ అంటే ఎక్కువగా ఫోకస్ చేసింది ఏంటంటే ఫుడ్, ఎవరైతే ఫుడ్ సెక్టార్లో ఉన్నారో, ఇప్పుడు జొమాటో వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళలో గిగ్ వర్కర్స్ ఎంత లెవెల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు, విచ్ ఇస్ యాక్చువల్లీ నాట్ రిక్వైర్డ్. వీ నీడ్ ఎంటైర్ గిగ్ వర్కర్స్ రిపోర్ట్, నాట్ దిస్. అందుకని చెప్పి తీసుకోలేదు. బట్ ఇఫ్ యూ వాంటెడ్ టు గో త్రూ, యూ కెన్ గో త్రూ దిస్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. సో అపార్ట్ ఫ్రమ్ దట్, there is nothing that more we can discuss in today's articles. So yes, that's it for today. We'll meet again in tomorrow's current affairs session. Thank you.